నమస్తే కడప వార్త. సాధారణంగా అక్కడ వెలిసిన దేవీ దేవతల పేరుతో ఆయా క్షేత్రాలు ప్రసిద్ధి చెందుతాయి. కానీ ఈ క్షేత్రం మాత్రం భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందింది. విలక్షణతకు మారుపేరుగా నిలిచిన ఈ క్షేత్రం శివకేశవులకు భేదము లేదని చెప్పే క్షేత్రం. ఆధ్యాత్మికంగానే కాదు, పర్యాటకులకు కూడా స్వర్గధామంగా ఈ క్షేత్రం పరిడివిల్లుతోంది. ఈ క్షేత్రంలో ఏ క్షేత్రంలో అయినా ఆ క్షేత్రంలో వెలిసిన భగవంతుని చరిత్రతో ఘనతతో ఎక్కుతుంది. కానీ ఈ క్షేత్రంలో మాత్రం క్షేత్రంలో వెలిసిన దేవతలకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతకు మించిన ప్రాధాన్యత భక్తునికి ఉంటుంది. ఈ క్షేత్రం గురించి ఇంకా విశిష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ భగవంతుడితో పాటు భక్తులకు కూడా సమానమైన ప్రాతినిధ్యంతో మందిరాలు ఉండడం ఒక విశేషం. ఆ మందిరాలు భక్తుల పేర్లతో ప్రసిద్ధి చెందడం మరో విశేషం. అందమైన పర్యాటక స్థలాలకు ఒళ్ళు జలధరింపజేసే చారిత్రక ఘట్టాలకు పుట్టినిల్లు ఈ ప్రాంతం. భక్తికి కులమతాలు జాతి భేదాలు ఉండవని రుజువు చేసిన క్షేత్రం. భగవంతుడే కదిలి వచ్చి భక్తుడి కోసం వేచి చూసిన క్షేత్రం. ఈ క్షేత్రానికి సంబంధించిన చరిత్ర కూడా ఎంతో అమోఘం, అజరామరం. చివరకు శరీరం దగ్ధమైన ఆ శరీరంలోని ఎముకల సహితం భగవంతుడి నామ జపం చేసే భక్తుల కథనాలు ఒకటా రెండా ఎన్నెన్నో అద్భుతాలకు నిలయం ఈ క్షేత్రం. అప్రయత్నంగానే కంటనీరు జలజల రాలిపోయే హృదయాన్ని ద్రవింపజేసే అద్భుత కథనాలు ఈ క్షేత్రం ప్రత్యేకత. ఒకప్పుడు పండరీపురం ఒక చిన్న గ్రామం. కానీ ఇప్పుడు భగవంతుని పాద స్పర్శతో భక్తుల పుణ్య చరిత్రలతో పునీతమై వేలాది మంది జనులను ఆకట్టుకునే అద్భుత క్షేత్రం. అన్నింటినీ మించి కృష్ణ భక్తులను అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం పండరీపురం. ఆదిశంకరాచార్యులు వారి పాండురంగాష్టకం ఇక్కడే ఆవిర్భవించింది. ఈ అద్భుతమైన క్షేత్రం మహారాష్ట్రలోని ఉన్న పాండురంగడు వెలిసిన పండరీపురం. తెలుగు వారికి ఒక తిరుమల ఎంతనో మహారాష్ట్రీయులకు ఈ క్షేత్రం అంతా. ఒకప్పుడు ఔరంగజేబు బహుమని సుల్తాన్ల చేతిలో దెబ్బతిన్న ఈ ఆలయం శివాజీ, సర్దార్లు, పాస్వాలు పునరుద్ధరించి పునర్వైభవాన్ని తీసుకొచ్చారు. స్వామి దర్శనం అత్యంత అరుదైన దర్శనం. ఎందుకో ఎంతసేపు చూసినా తనివి తీరిన దర్శనం. కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలం వలన మాత్రమే స్వామి అపూర్వమైన దర్శనం లభిస్తుందని భక్తుల నమ్మకం. మాకు ఈ శ్రావణ శనివారంలో స్వామి దర్శనం లభించడమే కాకుండా స్వామి యొక్క పాద పద్మాల చెంత మా శిరస్సును ఆనించి ఆయన్ని ఏడుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. చారిత్రక ఘట్టాలు, వీరుల చరిత్రలో అందుచెక్కని రహస్యాలు ఈ క్షేత్రం సొంతం. వీరుల రక్తంతో తడిసిన భూమి ఈ భూమి. ఎందరో త్యాగధనుల త్యాగాలతో పునీతమైన భూమి. మరెన్నో భక్తుల పాద స్పర్శతో పవిత్రమైన భూమి. అదే మహారాష్ట్రలోని పండరీపురం. పండరీపురం మన దేశంలో ఉన్న పాండురంగ స్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న ఈ పండరీపురం దివ్య క్షేత్రం విష్ణువు మరో రూపమే అని భక్తాదులు కొనియాడుతున్నారు. పాండురంగని పరమ భక్తుడైన పుండరీకుడి పేరుతోనే ఈ పండరీపురం ఏర్పడింది. పుండరీకుడి భక్తి ఫలితంగానే ఇక్కడికి పాండురంగుడు వెలిశాడని తెలుస్తోంది. ఈ క్షేత్రం పండరీపురంగా భక్తుడి పేరుతోనే ప్రసిద్ధి చెందింది. పుండరీకుడికి సంబంధించిన గత జన్మ ఏంటి, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పుండరీకుడు మొదట వ్యసనాలకు బానిసై భక్తి అనేది లేక సనాతన ధర్మానికి దూరంగా బ్రతుకుతుండేవాడు. దైవ కృపతో పుండరీకుడు ఆ వ్యసనాల బారి నుంచి బయటపడి తల్లిదండ్రుల సేవలో సన్మార్గంలో జీవనం సాగిస్తూ ఉండేవాడు. తనను పరీక్షించడానికి వచ్చిన శ్రీకృష్ణుడి పరీక్షలో కూడా నెగ్గాడు. పరీక్షలో నెగ్గడమే కాకుండా తనను పరీక్షించడానికి వచ్చిన స్వామిని అదే భంగిమలో అక్కడే కొలువు తీరేలా చేయగలిగాడు. భక్తి లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇంతటి పుణ్య ఫలితం ఎలా పొందగలిగాడు? గత జన్మ సుకృతం వల్లనే అతను ఈ విధంగా సాధించగలిగాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. పూర్వ జన్మలో పుండరీకుడు ముచుకుందుడు అనే మహారాజుగా ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు. కృతయుగంలోను త్రేతాయుగంలోను దేవతలకు రాక్షసులకు నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. అలాగే త్రేతాయుగంలో ఒకసారి దేవతలకు రాక్షసులకు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దానవుల దాటికి దేవతలు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ముచుకుందుడు దేవతలకు సహాయం చేశాడు. ఇక్ష్వాక వంశానికి చెందిన ముచుకుందుడు దేవతల తరపున పోరాడి దానవులను తరిమి కొట్టి దేవతలకు సహాయం చేసి వారికి విజయాన్ని సాధించి పెట్టాడు. అయితే సుదీర్ఘ కాలం సాగిన ఆ యుద్ధంలో విరామం విశ్రాంతి లేకుండా పోరాటం చేయడం వల్ల ముచుకుందుడు అలసిపోయాడు. దాంతో తాను ఎలాంటి ఆటంకం లేకుండా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అదే సమయంలో దేవతల రాజైన ఇంద్రుడు వచ్చి తమకు ఇంత సహాయం చేసి తమ దాయాదులైన రాక్షసుల నుంచి విజయాన్ని సాధించి ఇచ్చినందుకు ప్రతిఫలంగా మీకు ఏదైనా వరం ఇస్తాము కోరుకోమన్నాడు. ఇంద్రుడి ఆదేశాల మేరకు వేల సంవత్సరాల విరామం లేకుండా యుద్ధం చేయడం వలన తాను బాగా అలసిపోయానని, అలసటంతా పోవాలంటే శరీర
శరీరానికి విశ్రాంతి కావాలని, ఆ విశ్రాంతి నిద్ర ద్వారానే వస్తుందని, కాబట్టి నాకు ఆటంకం లేకుండా సుదీర్ఘమైన నిద్రను ప్రసాదించవలసిందిగా ముచుకుందుడు ఇంద్రుణ్ణి కోరుకున్నాడు. నాకు నిద్ర ఎవరైనా భంగం కలిగిస్తే నా చూపు పడిన వెంటనే భస్మం అయిపోయే విధంగా వరం కూడా ఇవ్వండి అని ముచుకుందుడు అడిగాడు. ఈ విధంగా వరాన్ని ఇంద్రుడు ఇవ్వడం జరిగింది. అలా దేవతల నుంచి వరం పొందిన ముచుకుందుడు ఏ ప్రాణి సంచారం లేని ఒక గుహలోకి వెళ్లి నిద్రపోసాగాడు. ముచుకుందుడు అలా వేల సంవత్సరాలు నిద్రపోతూనే ఉన్నాడు. నిద్రలో ఉండగానే యుగాలు మారిపోయాయి. అదే సమయంలో శ్రీకృష్ణుడిని, యాదవులను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్న కాలయవనుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఏ ఆయుధం చేత ముచుకుందుడు మరణించడని గ్రహించి ఇలాంటి వర ప్రభావి అయిన రాక్షసుడిని శక్తితో కాకుండా యుక్తోనే సంహరించాలని గ్రహించి అతడి నుంచి పారిపోతున్నట్టుగా నటించి ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి శ్రీకృష్ణుడు దూరాడు. కృష్ణుడిని వెంబడిస్తూ వచ్చిన కాలయవనుడు ఆ గుహలోకి వచ్చి అక్కడ ముసుగు పెట్టి నిద్రపోతున్న వ్యక్తిని చూశాడు. ఆ ముసుగులో నిద్ర నటిస్తున్న శ్రీకృష్ణుడే అని భ్రమపడి నిద్రపోతున్న ముచుకుందుని కాలితో తన్ని, పిరికి పంద, నాకు భయపడి వచ్చి ఇక్కడ నిద్రపోతున్నట్లు నటిస్తున్నావా అని గట్టిగా అన్నాడు. కృష్ణుడు, నటిస్తున్నావా కృష్ణ అంటూ ముసుగులాగాడు. అంతే, సుదీర్ఘ నిద్ర నుంచి బయటకు ముచుకుందుడు వచ్చాడు. తనకు నిద్రాభంగం కలిగించింది ఎవరని కోపంతో కళ్ళు తెరిచి చూశాడు. ఆ చూపులతో కాలయవనుడు కాలి బూడిదైపోయాడు. తనకు సుదీర్ఘ నిద్ర నుంచి బయటకు వచ్చిన ముచుకుందుడు శ్రీకృష్ణ దర్శనం అయింది. శ్రీకృష్ణుడిని చూస్తూ, మహానుభావ, నీవెవరు? నేనెంతకాలం నుంచి నిద్రపోతున్నాను. నా చూపు పడి మరణించిన వీడెవడు అని అడిగాడు. నీవు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇలా నిద్రపోతూనే ఉన్నావు. ప్రస్తుతం ద్వాపర యుగం నడుస్తోంది. వస్తేవ చక్రవర్తి కొడుకునైన వాసుదేవుడని నేను. నన్ను శ్రీకృష్ణుడు అంటారు. ఇప్పుడు నీ చూపుకు ఆహుతైన వాడు కాలయవనుడు, నా ప్రబల శత్రువు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడిగా విష్ణు అంశంతో ఈ భూమి మీదకి వచ్చాడని తెలుసుకున్న ముచుకుందుడు శ్రీకృష్ణుడికి పాద నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడు తన ప్రబల శత్రువు అయిన రాక్షసుని సంహరించినందుకు ప్రతిగా ఏదైనా వరం ఇస్తాను, కోరుకోమని ముచుకుందుడికి చెప్పడం జరిగింది. స్వామి, నేను సుదీర్ఘ నిద్రలో ఉండి నీ అవతార విశేషాలను, బాలకృష్ణుడి లీలలను చూడలేకపోయాను. అందువలన నాకు నీ బాలకృష్ణుడి రూపంతో దర్శనమివ్వు అని వరం కోరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీకు వచ్చే జన్మలో ఈ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెళ్లిపోయాడట. ఆ ముచుకుందుడే మరుజన్మలో పుండరీకుడిగా జన్మించాడు. పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆ పుండరీకునికి జగన్నాథుడు బాలకృష్ణుడి రూపంలో దర్శనమిచ్చి బాలకృష్ణుడి లీలలను చూపించడం జరిగింది. ఇదే విషయం ప్రస్తావన స్కాంద పురాణంలోను పద్మ పురాణంలో కూడా ఉందని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఇంత చరిత్ర కలిగిన పుండరీకుని కోరిక మీదే పాండురంగుడు పండరీపురంలో వెలిసి భక్తాదులను ఆదుకుంటున్నాడు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.